హాయ్ అండి, అందరికీ మైసూర్ బజ్జీ అండి. ఇడ్లీ పిండిలో కొంచెం మైదా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని, ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కదండి, చూసి కొంచెం వేసుకోవాలి. కలిపేసుకొని ఏమి నానబెట్టుకోవక్కర్లేదండి. ఈ పిండిని అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం సన్నగా తరిగి వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూను, కొత్తిమీర మొత్తం కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూడండి. కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. అది చూడండి, అట్లా ఉండాలండి పిండి. ఆయిల్ కాగిన తర్వాత వేసుకోవాలి. భలే పొంగినాయండి. కొంచెం ఇడ్లీ పిండి కొంచెం మిగిలినప్పుడు కొంచెం మైదా వేసుకుని అలా వేసుకుంటే ఈ మైసూర్ బజ్జీలాగా బాగా పొంగినాయండి. ఇందులో ఏమి పెరుగు కానీ సోడా ఉప్పు కానీ ఏమీ వేయక్కర్లేదండి. ఈవినింగ్ స్నాక్స్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కింద కానీ చాలా బాగుంటాయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి అసలు ఎంత బాగా పొంగినాయో.